వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐసీ ఇంజన్లో మనకి బేసిక్ అండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనేవి చూద్దాం. దాని యొక్క డెఫినేషన్స్ చూద్దాం. మనకి పార్ట్స్ అనేవి వేరే ఉంటాయి, అందులో డెఫినేషన్స్ బోర్ లేదా టాప్ డెడ్ సెంటర్ లేదా బాటమ్ డెడ్ సెంటర్ అని ఉంటాయి. వాటి యొక్క డెఫినేషన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ బోర్ని మనం స్మాల్ డీతో మనం ఇండికేట్ చేస్తాం. బోర్ అంటే ఏంటంటే ద ఇన్సైడ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్ బోర్ అండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఎంఎం. మనం ఎప్పుడు ఈ బోర్ని లేదా సిలిండర్ డయామీటర్ని ఎంఎంతో సూచిస్తాము. అండ్ ఇన్సైడ్ ఆఫ్ ద సిలిండర్ యొక్క డయామీటర్ని మనం బోర్ అని అంటాము. ఓకే, నేను మీకు డయాగ్రామ్ కూడా చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ టాప్ డెడ్ సెంటర్ అండ్ బాటమ్ డెడ్ సెంటర్. టాప్ డెడ్ సెంటర్ అంటే ఏంటి, బాటమ్ డెడ్ సెంటర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ద అప్పర్ మోస్ట్ పొజిషన్ నియరెస్ట్ టు ద సిలిండర్ కవర్. ఓకే, సిలిండర్ టాప్లో ఉంటుంది చూసారా, దాన్ని మనం టాప్ డెడ్ సెంటర్ అంటాం. ఓకే, ఇన్ టర్మ్స్ యాజ్ ద టాప్ డెడ్ సెంటర్ టీడీసీ అని మనం షార్ట్గా పిలుస్తాం. ఓకే, వైల్ ద లోవర్ మోస్ట్ పొజిషన్ నియరెస్ట్ టు ద క్రాంక్ షాఫ్ట్కి దగ్గరగా ఉన్నాయి దాన్ని లోవర్ మోస్ట్ పొజిషన్ అంటాం. ఇట్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద బాటమ్ డెడ్ సెంటర్ బీడీసీ. సారీ, ఇది మిస్టేక్ ఉంది, బీడీసీ బాటమ్ డెడ్ సెంటర్. ఓకే, ఫర్ హారిజాంటల్ ఇంజిన్ దీస్ టర్మ్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ ద ఇన్నర్ డెడ్ సెంటర్ ఐడిసి. ఇన్నర్ డెడ్ సెంటర్ లేదా అవుటర్ డెడ్ సెంటర్ అని కూడా అంటారు. మనకి ఎప్పుడైతే ఇలా మనకి సిలిండర్ అనేది ఇలా ఉందనుకో, దీన్ని పైన ఉన్నదాన్ని టాప్ డెడ్ సెంటర్ అంటాం, కింద ఉన్నదాన్ని బాటమ్ డెడ్ సెంటర్ అంటాం. అలా కాకుండా మనకి సిలిండర్ ఇలా ఉందనుకో, ఇటు సైడ్ పిస్టన్ ఉందంటే ఇది ఇన్నర్ డెడ్ సెంటర్ అంటాం. ఇది ఇక్కడ మన క్రాంక్ దగ్గరగా ఉంటే దాన్ని అవుటర్ డెడ్ సెంటర్ అంటాం. ఒకవేళ హారిజాంటల్గా ఉంటే ఇలా, వెర్టికల్గా ఉంటే ఇలా, హారిజాంటల్గా ఉంటే ఇన్నర్ డెడ్ సెంటర్ లేదా అవుటర్ డెడ్ సెంటర్ అని పిలుస్తాం. ఓకే, దీనికి ఒక హారిజాంటల్గా ఉంటే మనం టాప్ డెడ్ సెంటర్ బాటమ్ డెడ్ సెంటర్ అని మనం అన్నాం. ఓకే, దానికి వేరే దానికి వేరే నేమ్స్, దీనికి వేరే నేమ్స్. హారిజాంటల్గా ఉంటే ఇన్నర్ డెడ్ సెంటర్ అండ్ అవుటర్ డెడ్ సెంటర్ అని మనం పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ పిస్టన్ స్ట్రోక్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పిస్టన్ ఫ్రమ్ వన్ డెడ్ సెంటర్ టు ద అదర్ ఈజ్ కాల్డ్ పిస్టన్ స్ట్రోక్. అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి రావడం అని, లేదా బాటమ్ డెడ్ సెంటర్ నుంచి పైకి వెళ్ళేదాన్ని ఈ డిస్టెన్స్ ఉంటుంది చూసారా, దీన్ని మనం స్ట్రోక్ అని పిలుస్తాం. ఓకే, దాన్ని మనం స్ట్రోక్ అని పిలుస్తాం. ఓకే, ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద పిస్టన్ ఫ్రమ్ వన్ ఎండ్ సెంటర్ టు ద అదర్ ఈజ్ కాల్డ్ ద పిస్టన్ స్ట్రోక్. డ్యూరింగ్ వన్ స్ట్రోక్ ద క్రాంక్ షాఫ్ట్ రోటేట్స్ హాల్ఫ్ ఏ టర్న్. మనకి ఒక స్ట్రోక్ వచ్చేటప్పటికి మనకి ఒక క్రాంక్ షాఫ్ట్ అనేది హాఫ్ రొటేట్ అవుతుంది. నెక్స్ట్కి మళ్ళీ తిరిగేటప్పటికి ఇంకో హాఫ్ అనేది రొటేట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఏంటంటే ద వాల్యూమ్ డిస్ప్లేస్డ్ బై ద piston as it moves from one dead center to the other dead center is called stroke volume or swept volume. It is measured in liters or cubic centimeters. ఇక్కడ మనకి ఒక డెడ్ సెంటర్ నుంచి ఇంకో డెడ్ సెంటర్కి మూవ్ అయిన డిస్టెన్స్ని మనం స్ట్రోక్ అన్నాం. అక్కడ ఉండే వాల్యూమ్ ఉంటుంది చూసారా, ఈ లోపల ఉన్న ఈ వాల్యూమ్ ఉంటుంది చూసారా, దీన్ని మనం స్ట్రోక్ వాల్యూమ్ అంటాము. ఓకే, దీన్ని మనం క్యూబిక్ సెంటీమీటర్స్ లేదా లీటర్స్లో మెజర్ చేస్తాము. నెక్స్ట్ క్లియరెన్స్ వాల్యూమ్ అంటే ఏంటంటే ద స్పేస్ బిట్వీన్ ద సిలిండర్ హెడ్ అండ్ ద పిస్టన్ ఫేస్ at the top dead center is known as the clearance volume. It is expressed in liters or cubic centimeters. This volume should be sufficient to accommodate valves and to provide space for combustion. ఓకే, ఇప్పుడు నేను ప్రతిదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే,
ఓకే, కంప్రెషన్ రేషియో అంటే ద రేషియో ఆఫ్ ద హోల్ సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ వెన్ ద పిస్టన్ ఈజ్ ఎట్ BDC బాటమ్ డెడ్ సెంటర్ ఆర్ అవుట్ డెడ్ సెంటర్ ఓకే టు ద క్లియరెన్స్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ ద కంప్రెషన్ రేషియో. ఓకే, కంప్రెషన్ రేషియో అంటే మనకి హోల్ సిలిండర్ వాల్యూమ్ బై బాటమ్ డెడ్ సెంటర్కి ఉన్న రేషియో అనమాట. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ వెన్ ద పిస్టన్ ఈజ్ అట్ బాటమ్ డెడ్ సెంటర్ టు ద క్లియరెన్స్ వాల్యూమ్ అంటే టోటల్ వాల్యూమ్ ఉంటుంది చూసారా, అంటే క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. ఓకే, క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. నేను మీకు డయాగ్రామెటికల్గా చూపిస్తాను. మీరు ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే కంప్రెషన్ రేషియో అంటే ఏంటంటే ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది స్వెప్ట్ వాల్యూమ్ కదా, ఇది స్వెప్ట్ వాల్యూము, ఇక్కడి నుంచి పైకునేది ఇది క్లియరెన్స్ వాల్యూము కదా. ఈ టోటల్ వాల్యూమ్ ఉంది చూసారా, ఈ టోటల్ వాల్యూమ్ బై ఈ క్లియరెన్స్ వాల్యూమ్ చేస్తే మనకి వచ్చేదే కంప్రెషన్ రేషియో. అండ్ సిలిండర్ బోర్ అంటే ఇక్కడ చూసారా, ఇది సిలిండర్ అంటే ఏంటి, ఇది లోపల ఇలా సర్కిల్గా ఉంటుంది కదా, దీని యొక్క డయామీటర్ని అంటే ఈ డయామీటర్ని మనం బోర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ టాప్ డెడ్ సెంటర్ లేదా బాటమ్ డెడ్ సెంటర్. ఈ పైన ఈ డెడ్ సెంటర్ ఉంది చూసారా, పిస్టన్ ఎక్కడైతే పై వరకు మూవ్ అవ్వగలదో దాన్ని టాప్ డెడ్ సెంటర్ అంటాం. ఇది ఉంది చూసారా, ఎక్కడైతే పిస్టన్ లాస్ట్ వరకు మూవ్ అవ్వగలుగుతుందో దాన్ని బాటమ్ డెడ్ సెంటర్ అని మనం అంటాం. నెక్స్ట్ ఏంటి, పిస్టన్ స్ట్రోక్. చూసారా, ఎక్కడైతే పిస్టన్ అనేది మూవ్ అవ్వగలుగుతుందో, ఎక్కడి నుంచి టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ వరకు కదా, ఈ స్పేస్ని మనం పిస్టన్ స్ట్రోక్ అంటాం. ఇక్కడ నెక్స్ట్ పిస్టన్ వాల్యూమ్ కదా, ఈ టోటల్ వాల్యూమ్ అని చూసారా, ఈ స్ట్రోక్ వాల్యూమ్ అని చూసారా, దీన్ని స్ట్రోక్ వాల్యూమ్ అంటాం. నెక్స్ట్ క్లియరెన్స్ వాల్యూమ్ అంటే తెలుసు కదా, ఈ స్ట్రోక్ వాల్యూమ్ కాక మిగిలిన వాల్యూమ్లో దీన్ని క్లియరెన్స్ వాల్యూమ్ అంటాం. ఓకే, సింపుల్ అనమాట. ఇది స్ట్రోక్, ఇది సిలిండర్ హెడ్. ఓకే, ఇది సిలిండర్ హెడ్లో ఇవి వాల్వ్స్, ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్, ఇది ఇంజెక్టర్ లేదా ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ ఇంజెక్టర్ లేదా స్పార్క్ ఇగ్నిషన్ ఇచ్చే స్పార్క్ ప్లగ్. ఓకే, ఇది సిలిండర్, ఇది పిస్టన్ పైకి కిందకి మూవ్ అవుతుంది. ఓకే, ఈజ్ ఎవ్రీథింగ్ క్లియర్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.